बॉलीवुड। आप किसी स्टार से मिलने गए फर्स्ट टाइम और उसको लगा ही ना हो कि आप एटली, उसने कहा वेयर इज एटली। ఇప్పుడు ఎలా ఉన్నా కానీ ఒకప్పుడు మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మాకు మేమే తోపులం అనే ఫీలింగ్లో ఉండేవారు అక్కడి నటీనటులు. క్రమంగా అది తగ్గుతూ వస్తోంది. కారణం సౌత్ నుంచి వస్తున్న సినిమాలు సంచలనాలు క్రియేట్ చేస్తూ పాన్ ఇండియా దుమ్ము దులిపేస్తున్నాయి. ఇక అప్పటి నుంచి బాలీవుడ్ సైతం సౌత్ సినిమా ఇండస్ట్రీలపై చూడటం మొదలుపెట్టాయి. ఇక్కడ సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. పూర్తిగా ఇండియా సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీ హవానే నడుస్తోంది. అయితే ఇప్పటికే బాలీవుడ్లో సౌత్ ఇండస్ట్రీ పైన చిన్న చూపు చూసేవారు ఉన్నారు. దానికి నిదర్శనమే ఈ స్టోరీ. అసలు ఏం జరుగుతోంది తెలుసుకుందాం పదండి. By appearance we should not judge. By heart you have to judge. हाय हाय। ఎప్పటి నుంచో హిందీ సినిమా బాక్సాఫీస్ డామినేషన్ టోటల్ ఇండియా వైడ్గా బయట దేశాల్లో కానీ ఎలా ఉందో తెలియదు, కానీ ఇప్పుడైతే మన తెలుగు సినిమాలు డామినేషన్ మొదలుపెట్టాయో పాన్ ఇండియా సినిమా రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 1000 కోట్ల బాక్సాఫీస్ మార్క్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. కానీ ఒక దశాబ్దం కిందటే బాలీవుడ్ స్టార్స్ దాదాపు ఆ మార్క్కి దగ్గరలో వెళ్ళారు. అయితే డైరెక్ట్గా 1000 కోట్ల మార్క్ని హిందీ సినిమాలో, అది కూడా ఒక హిందీ స్టార్ హీరోకి ఇచ్చిన దర్శకుడికి మాత్రం బాలీవుడ్ ప్రముఖుల నుంచి అవమానం జరగడం అనేది బాధాకరం. ఆ దర్శకుడే తమిళ యువ డైరెక్టర్ దర్శకుడు అట్లీ. Sir, in a way I understood your question. Okay, I'll try to answer. హిందీ సినిమా ఎంతో స్ట్రగుల్ అవుతున్న సమయంలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్కి అసలైన కంబ్యాక్ ఇచ్చింది ఈ చిత్రం. దీనికి ముందు వచ్చిన పఠాన్ కంటే బిగ్ హిట్గా అట్లీ హిందీ సినిమాకి 1000 కోట్ల చిత్రాన్ని అందించాడు. మరి ఇలాంటి సినిమా ఇచ్చిన దర్శకుని రంగుపై హిందీ నటుడు అలాగే హిందీ హిట్ టాక్ షో వ్యాఖ్యాత కపిల్ శర్మ జోకులు వేయడం ఇప్పుడు చిత్రసీమలో దుమారం రేపుతోంది. అట్లీ హిందీలో నిర్మాణం వహించిన లేటెస్ట్ సినిమా బేబీ జాన్ ప్రమోషన్స్ నిమిత్తం కపిల్ శర్మ టాక్ షోలో తన హీరో వరుణ్ ధావన్ అలాగే హీరోయిన్ కీర్తి సురేష్తో కలిసి వెళ్ళాడు. ఆ షోలో కపిల్ శర్మ అట్లీతో మాట్లాడుతూ, మీరు షారుఖ్ని తొలిసారి కలిసినప్పుడు ఆయన మిమ్మల్ని వెతుక్కున్నారా అంటూ తన నలుపు రంగుపై ఇండైరెక్ట్ గా సెటైర్లు వేశాడు. Actually very thankful to A.R. Murugadas sir because he produced my first film. He asked the script but he didn't see my how I am looking. దానిని వెంటనే అర్థం చేసుకున్న అట్లీ మొదట చిన్నగా హర్ట్ అయినప్పటికీ అదిరిపోయే సమాధానం అందించాడు. మీరు అంటున్నది నాకు అర్థమైంది. నాకు మొట్టమొదటికి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ గారు. నా మొదటి సినిమా నిర్మాణం వహించింది ఆయనే. నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన నా ఆకారము రంగో చూడలేదు, నా కథని నమ్మారని చెప్పాడు. అందుకే అవతల వాళ్ళని కేవలం వారి ఆకారం చూసి ఎప్పుడూ అంచనా వేయకూడదని చెప్పాడు. వాళ్ళ మనసు ఎలాంటిది అనేది చూసి అంచనా వేయాలంటూ కపిల్ శర్మకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. తనని హేళన చేసిన కపిల్ శర్మే ఆన్ ద స్పాట్ చప్పట్లు కొడి ప్రశంసించాడు. ఇలా తన సమాధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.